ఆచి చికెన్ మసాలా. అలాంటి వాళ్ళు లేదో నాలాంటి వాళ్ళు లేదో మనలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అలాంటి అవగాహన క్రియేట్ చేయగలగాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా స్వార్థం ఉంటుంది. నేను నా ఫ్యామిలీ ఫస్ట్ అనుకుంటాం ఖచ్చితంగా. కాకపోతే ఇది ఇప్పటిదాకా బాగానే జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అంతర్జాతీయంగా ఈ పరిణామాలన్నీ కనపడుతున్నాయో ఇప్పుడు మనం జాగ్రత్త పడడం తప్పనిసరి. ఈ జాగ్రత్త ఎందుకు పడాలి అన్నది ఆ అవగాహన క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. రైట్ రైట్. ఓకే ఓకే ప్రతాప్ గారు, ఎస్ మనతో ఇంకో అంటే మీరు లైవ్లో ఉండండి. మనతో ఇంకో గెస్ట్ జాయిన్ అయ్యారు, మానేపల్లి జ్యువెలర్స్ యజమాని గోపీకృష్ణ గారు. గోపీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. గోపీకృష్ణ గారు, నిన్న ప్రధానమంత్రి తెలంగాణలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మాట్లాడుతూ బంగారం జోలికి ఒక సంవత్సరం వరకు పోకండి అనేది చాలా క్లియర్ కట్గా ఆయన పిలుపునిచ్చారు జనానికి. సో ఇది మీలాంటి వాళ్ళకి, జ్యువెలరీ షాపులు నడిపించే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఎట్లా ఉందండి ఆ ప్రధాని మాట? కొంత ఇబ్బందికరంగా ఉందా? ఇబ్బందికరంగా అంటే ఫస్ట్ అసలు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ఏ ప్రధాని కూడా బంగారు ఆభరణాలు కొనకండి అని ఇంతవరకు చరిత్రలో చెప్పింది లేదు. సో ఇలాంటి స్టేట్మెంట్ రావడం కారణం కూడా ఏంటి? సో అసలు ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఇంటర్నేషనల్లో గ్లోబల్కో ఇప్పుడు చూసే రకరకాల ఇబ్బందులు, సో ఈ రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఎక్కువ ఇంపాక్ట్ ఉండవచ్చు అనే ముందు చూపుకో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫారెక్స్ అనేది కాపాడుతుంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్. అయితే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కువగా ఖర్చు పెట్టేది దేనికోసం ఖర్చు పెడుతుంది? ఇండియా. బంగారం అనేది ఇండియాలో ఎక్కడ కూడా మైనింగ్ చేయడం కానీ ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం అనేది కాదు. సో వీఆర్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే మనం కొనే ప్రతి బంగారము ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి కొనేసి ఇక్కడ మనం వాడుకుంటున్నాం. అయితే దీనికి ఎంతో ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ యూజ్ అవుతుంది. సో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గించాలి, మనం సేవ్ చేసుకోవాలి అంటే దానికి రీజన్ కొనే బంగారం ఒకవైపు కొద్ది రోజులు అందరినీ చూడవద్దు అనే ఒక మాట ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి, ఇండియాలో బంగారం అనేది కేవలం కొనడమే కాదు, మేజర్గా బంగారం ఎక్స్చేంజ్, ఇంట్లో ఉన్న పాత నగలు తీసి కొత్త నగలు చేసుకోవడం అనేది ఎంతో వ్యాపారం జరుగుతుంది. సో దట్స్ గోల్డ్ బిజినెస్ అనేది ఆబ్వియస్లీ ఇది ఒకదాంతో పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని కాదు, బట్ ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ అనేది జ్యువెలరీ ఇండస్ట్రీ పైన చాలానే ఉంటుంది. ఓకే, అంటే జనం ఎట్లా అంటే మీరు ఒక జ్యువెలరీ షాపు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు కాబట్టి జనం ఆలోచన విధానం ఎట్లా ఉంటుందండి? వాళ్ళు ఎప్పుడు బంగారం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు? అంటే పెళ్లిళ్ళ సీజన్స్ అవన్నీ ఓకే. మీరు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చెప్పండి. మీరు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చూసారు గవర్నమెంట్ వైపు నుంచి, ఏంటి? బై గోల్డ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అని స్టార్ట్ చేశారు. మీరు వినే ఉంటారు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. అంటే ఇదేంటంటే ఫిజికల్గా మార్కెట్లో బంగారం కొనకుండా మనము డైరెక్ట్గా ఆన్లైన్ అంటే వేర్ వి డూ అవర్ ట్రేడింగ్, ఆ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా డైరెక్ట్ గోల్డ్ కొనుక్కోవచ్చు. సో మన ఫిజికల్గా గోల్డ్ మనం పర్చేస్ చేయకుండా గోల్డ్ గవర్నమెంట్ వాళ్ళు పర్చేస్ చేసి దే గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ద లాకర్. సో ముందు గోల్డ్ బాండ్స్ అనేది ఉండే, సో బాండ్స్కి ఎక్కువ రెస్పాన్స్ లేకుండేసరికి కొత్తగా ఇది స్టార్ట్ చేశారు. సో ఇవి అన్నిట్లో కూడా ముఖ్యంగా రీజన్ ఏంటంటే బంగారం పైన పెట్టుబడి అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, అది ఎల్లప్పుడూ ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా కాదడానికి వీల్లేరు. సో దీన్ని ఎంత విధంగా కంఫర్టబుల్గా అంటే ఆర్థికంగా దేశానికి ఇబ్బంది లేకుండా చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి స్టార్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ని కాపాడుకోవడానికి బంగారం జోలికి వెళ్లకుండా కొన్ని రోజులు ఉండడం మంచిది అనే ఉద్దేశంలోనే మోడీ గారు ఈ విషయం చెప్పడం జరిగిందండి. సో అదే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కావచ్చు, కొంత చిన్న షాపులు నిర్వహించే వాళ్ళు ఉంటారు. సో బంగారం కొనుగోలు జరుగుతూ ఉంటేనే మీకు ఇంకా ఎంత మీ షాపులు ఎంత కలకలలాడుతుంటే, ఎంత కిటకిటలాడుతుంటేనే మీకు జనరల్ లాభాలు ఉంటాయి. సో అట్లాంటిది మరి చాలామంది కనుక ప్రధానమంత్రి మాట విని కొంత బంగారం జోలికి వెళ్ళొద్దు అని ఆగితే ఏంటి నిర్వహణ పరిస్థితి ఏంటి? షాపుల నిర్వహణ పరిస్థితి ఏంటి? వ్యాపారం పరిస్థితి ఏంటి? దానిపైన ఆధారపడినటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, చెప్పండి. మీకు ఒక రిక్వెస్ట్ చేస్తానండి. బంగారం వ్యాపారం అనేది కేవలం ముందు చూసే అంత ఇదే కాదు, దాని వెనుక ఒక వర్గం మొత్తం ఉంది. సో వేలాది మంది, లక్షలాది కుటుంబాలు ఉన్నాయి ఈ బంగారం పైన. సో మీకు ప్రతి ఒక్క స్టేట్లో వాళ్ళ కల్చర్ ప్రకారంగా ఆచార్యులు ఉంటారు, గోల్డ్ వర్కర్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్. సో దీనిపైన బిగ్ ఇండస్ట్రీ అది. సో లక్షలాది మంది, ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది వర్కర్స్ ఉంటారు. ఒకవేళ నిజంగానే బంగారం వ్యాపారం ఆగిపోతే దాదాపు కోట్లాది మంది ప్రజలు, ఎవరైతే కారీగర్స్ ఉంటారో వాళ్ళందరూ రోడ్డుపైకి రావాల్సిందే. సో గత సంవత్సరం నుంచి 2 years నుంచి మనం చూస్తున్నాం బంగారు రేట్లలో చాలా పెరుగుతున్న జరుగుతుంది. సో దీంతో ఆల్రెడీ మార్కెట్లో ఒక
ఒక అందుబాటులో లేవడంతో పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. అంటే ముందు 100 మంది బంగారం కొంటే ఇప్పుడు కేవలం 60 మంది మాత్రమే బంగారం కొనగలుగుతున్నారు, 40 మంది కొనలేకపోతున్నారు. ఎందుకంటే అది వాళ్ళందరికన్నా ఎక్కువ అయిపోయింది గోల్డ్ రేటు. ఎక్కడ 30,000, 50,000, 60,000 చూస్తూ 1,50,000 దాదాపు 1,80,000 రూపాయల వరకు వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ ఇండస్ట్రీ సఫరింగ్ ఎ లాట్. ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉండకపోవడము, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది జరగడము ఎంతో జరుగుతున్నాయి. సో దానితో పాటు ఇప్పుడు ఇది అనేది ఒక ఇండస్ట్రీకి మాత్రం ఒక హార్డ్ టైం అని చెప్పాలి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ప్రజలు ఇది ఏ విధంగా తీసుకుంటారు ఈ పిలుపుని అనేది. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే కాపాడుకునేది బంగారమే. సో ఆ బంగారాన్ని ప్రజలనే కాదు, మీరు దేశాల్లో చూస్తే కూడా పోటీపడి బంగారం కొంటారు. నేను ఆర్థికంగా బాగున్నాను అంటే గోల్డ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయని బట్టి ఆర్థికంగా బాగున్నారని చెప్పి ఏ దేశం అన్నా మనం లెక్క చేస్తాము. మనం ఏ దేశాన్ని లెక్క చేసినా ఎలా లెక్క చేస్తాము, ఆర్థికంగా బాగున్నాడంటే ఇంత గోల్డ్ రిజర్వ్ ఉంది వీళ్ళ దగ్గర అని చూస్తే ఆర్థికంగా బాగుంది అనుకుంటాం. అదేవిధంగా ఎవరైనా సొంతంగా ఆలోచించుకున్నా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు కాపాడుతుంది అనేది బంగారం కాబట్టి సో ప్రజలంతా ఈజీగా దాని పిలుపుకి ఒప్పుకుంటారని కాదు. బట్ ఒకటి ఏంటంటే డైరెక్ట్ కొత్తది పర్చేస్ చేయకుండా ఇంట్లో పాతది మార్చుకోవడానికి కానివ్వండి, ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉంటుంది, శుభ కార్యక్రమం ఉంటుంది, ఏ పెళ్లి అయినా బంగారం లేకుండా చేస్తామా? అవ్వదుగా. ఎంతో కాస్త బంగారం అనేది తీసుకుంటాం. సో ఇట్స్ నాట్ దట్ ఈజీలీ అడాప్టెడ్ బై ద పీపుల్ అండి. నా ఒపీనియన్ అయితే అంత ఈజీగా ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఒక లాంగ్ వ్యూలో చూస్తే అలాంటి పదం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అలాంటి విషయం, అలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది అనేది అందరూ అర్థం చేసుకోవాలి. రిసీవ్ చేసుకోకపోవచ్చేమో, బంగారం కొనుగోళ్లు ఆపకపోవచ్చు అంటున్నారు. బట్ ఏంటంటే ప్రధానమంత్రి ఈ రకంగా చెప్పారు కాబట్టి మనం ఆగితే బంగారం ధర దిగొస్తుందేమో, బంగారం ఇప్పుడు ఉన్నటువంటి రేటుకు సగానికి దిగొస్తుందేమో, బంగారం ఎవరో కొనకపోతే బంగారం రేటు తగ్గుతుందేమో, మనకు వస్తుందేమో అని చాలామంది కూడా అట్లా కొనకుండా ఆగే పరిస్థితి కూడా ఏమన్నా ఉంటుందా అండి? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది గమనించాల్సింది, బంగారం మన ఇండియాలో ప్రొడ్యూస్ కాదండి. బంగారం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి మనం బై చేసేది. సో మన ఇండియాలో కొనడానికి కొనకపోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్కి ఏ సంబంధం లేదు. సో ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ స్పాట్ ప్రైస్ నుంచి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని ఇండియన్ ప్రైస్కి కన్వర్ట్ చేస్తూ ఉంటాము. అంటే బంగారం ధర అసలు ఎలా వస్తుంది? ఒక స్పాట్ ప్రైస్, ఇంటర్నేషనల్ ఒక ఔన్స్ బంగారానికి ఒక స్పాట్ ప్రైస్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటాము. కన్వర్ట్ చేసినప్పుడు ఇండియన్ కరెన్సీ వీక్ ఉందనుకోండి, మన ఇండియాలో గోల్డ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. అది ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్, టాక్సెస్ కలిపిన తర్వాత మనం మార్కెట్లో అమ్ముకోవడానికి వీలవుతుంది. సో ఇండియా రేటు అనేది మన చేతుల్లో ఉందేం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారంగా మనం ఫాలో చేయాలి. అండ్ గత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల చరిత్రలో చూసినా బంగారం పైన పెట్టుబడి పెట్టిన వాడు ఎల్లప్పుడూ లాభంలోనే ఉన్నాడు. సో అది నెక్స్ట్ చరిత్ర చూసే మనం ఏదైనా చెప్పగలుగుతాము. రాబోయే రోజుల్లో కూడా బంగారం $6,000 ఒక స్పాట్ ప్రైస్కి వెళ్ళే అవకాశం ఉందని ఎంతో నిపుణులు చెప్పడం జరుగుతుంది, మనం వింటున్నాము కూడా. సో $6,000 త్వరలో చూస్తామని. ఇప్పుడు సుమారు $4,500 ఒక ఔన్స్ బంగారం ఉంది. సో $6,000 కూడా త్వరలో చూస్తాము. మేబీ ఒక 1.5 ఇయర్ డౌన్ ద లైన్లో తప్పకుండా $6,000 ఒక ఔన్స్ బంగారం చూడబోతున్నాను. రైట్, ఓకే గోపికృష్ణ గారు, మీరు హోల్డ్ లైవ్లో ఉండండి. ప్రతాప్ గారు, అంటే కేవలం డాలర్ విలువ తగ్గించడం కోసం, అంటే రూపాయి విలువ పెంచడం కోసం మాత్రమే మోడీ పిలుపునిచ్చారా, ప్రధాని పిలుపునిచ్చారా? అంటే వేరే మార్గాలు లేవా? నిజంగా డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి మరింత క్షీణించడాన్ని అరికట్టేందుకు కానీ, డాలర్ని దాన్ని బ్రేక్ వేసి రూపాయి వాల్యూ పెంచడానికి వేరే మార్గాలు లేవా అండి? వేరే కనిపించట్లేవా? అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు ఆల్మోస్ట్ 40% నా ఇంపోర్ట్ బిల్లు గోల్డ్ అండ్ పెట్రోల్ మీదే ఉందండి. ఓకే, 40% బిల్లు దాని మీద ఉన్నప్పుడు ఏదైతే నాకు మేజర్ చంక్ ఉందో నేను దాన్నే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మిగిలినవన్నీ కూడా ఏదో విధంగా చిన్న చిన్న మొత్తాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. అలాంటి వాటిని నేను కంట్రోల్ చేసినా కూడా నాకు పెద్దగా దానివల్ల ఒక పర్యవసానం ఉండదు అన్నప్పుడు నేను ఏదైతే ఇంపార్టెంటో దాన్నే ఫ్యాక్టరైజ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఫ్యాక్టరైజ్ చేయాల్సిన నాకు 2 ముఖ్యమైనవి ఏంటి అంటే కనుక ఆయన ఉద్దేశం ప్రకారము ఆయిల్ అండ్ పెట్రోల్ అండ్ గోల్డ్, దీని మీదే నాకు మోర్ దెన్ 40% బిల్ అవుతుంది అన్నప్పుడు. సో పెట్రోల్ కూడా మీరు చూడండి, ఆయన చూసారుగా ఒక మాట చెప్పారు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి, అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని. ఆయన అంతర్లీనంగా ఆయన చెప్తున్నది ఏంటి అంటే కనుక మనము మన విదేశీ మారక ద్రవ్యాలను ఈ రోజు మనం కాపాడుకోలేకపోతే రాబోయే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి మనం జాగ్రత్త పడదాము అని ఆయన చెప్తున్నారు. ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తగ్గించేశారు అంటే క్యాబ్ డ్రైవర్స్కి ఎఫెక్ట్ ఉంటుంది, ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇంకో ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు జ్యువెలరీ ఇండస్ట్రీ మీద గోల్డ్ కొనద్దు అంటే ఖచ్చితంగా దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా వచ్చేటప్పటికి దేశం మొత్తానికి దీనివల్ల కొంతవరకు ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళము మన వంతుగా కొంత పెయిన్ తీసుకోవాలి, పెయిన్ తీసుకొని దాన్ని జాగ్రత్త పరచుకోవాలి అనే ఉద్దేశంలో ఆయన చెప్పినట్టుగా నేను అనుకుంటున్నాను.
ఓకే. సో అంటే అదే మీరు అన్నట్టుగా గోల్డ్ అండ్ పెట్రోలే దాని ఫోకస్ చేశారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అంటే తర్వాత విదేశీ ప్రయాణాలు కూడా మానుకోండి అని చెప్పారు. సో ఇదంటే నాకు సరే, imports- ఇది 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 చాలా బ్రాడ్ థింకింగ్లో అని చెప్పి ఉంటారు, కానీ యాక్సిస్గా పబ్లిక్ దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారా? ఇవాళ బంగారం విషయం ఒకటైతే నిజంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేంత మళ్ళీ కనెక్టివిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట బస్ స్టాప్ ఉంటుంది, ఎక్కడో ఒక చోట మెట్రో ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద ఎంత బిగ్ క్వశ్చన్స్ ఇవన్నీ. వాస్తవానికి వీటి అన్ని పరిష్కారం అనేది కూడా అంత తొందరగా వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే నన్ను అడిగితే కనుక నేను అందరికీ అర్థమయ్యే విధంగా కొంచెం లైటర్ నోట్లో ఒకటి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వ్యాధి వచ్చింది అంటే మనం అలోపతి వైద్యం తీసుకుంటామా, హోమియోపతి తీసుకుంటామా అని. అలోపతి తీసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, హోమియోపతి తీసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది అని. ఈ రోజున మనకున్న అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దేశీయంగా ఉన్న సమస్యలు కావచ్చు చూస్తే కనుక అలోపతినే పనిచేస్తుంది, హోమియోపతికి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేయకపోవచ్చు అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆన్ ఎ లైటర్ నోట్ ఐఎమ్ సేయింగ్, అందరికీ అర్థం అవ్వాలని. సో ఇదేంటంటే ఒక టెంపరీ ఫేజ్ మాత్రమే, ఇదేమి పర్మనెంట్ గా ఇలా ఉండిపోయేది కాదు. మరో విధంగా దీని ఎఫెక్ట్ ఓవరాల్ గా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉండేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్కన మనకి పెట్రోల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అంతర్జాతీయంగా మనకి హార్మోజ్ నుంచి షిప్స్ రావడం లేదు, సిఎన్జి దొరకటం లేదు మార్కెట్లో. మనం తెచ్చుకోవాలి అంటే వీఆర్ ఫోర్స్డ్ టు పే అడిషనల్ అమౌంట్స్, మనం ఎక్స్ట్రా కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మనం తగ్గించుకోగలిగితే, కొంతకాలం జాగ్రత్త పడగలిగితే మనకి ఈ ఇబ్బంది ఫ్యూచర్లో ఏదైతే ఇప్పుడు టెంపరీ ఫేజ్ లో మనం ఉన్నామో ఈ ఇబ్బందిని మనం కొంచెం సులువుగా దాటేయగలం అన్న ఉద్దేశం ఆయనది. ఓకే రైట్. గోపికృష్ణ గారు, బంగారం ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందకుండా పోతుంది. అంటే ఒకప్పుడు వేలల్లో మాత్రమే ఉన్నటువంటి బంగారం ఇవాళ లక్షలకు పోతున్న పరిస్థితి ఉంది. సో ఇవాళ ఎంత అండి? యాజ్ ఆఫ్ నౌ ఇవాళ రేట్ ఎంత అండి? తులం బంగారం ఎంత ఉందండి ఇవాళ? సుమారుగా 1,55,500 రూపాయలు ఉంది 24 క్యారెట్ల బంగారం. ఓకే, 1,50,000. అంటే జనానికి ఎప్పటికే దూరం అయిపోయింది. ఇంకెంతో కష్టపడి ఖచ్చితంగా తులం కొనాల్సినటువంటి వాళ్ళు అరతులం కొనుక్కుంటున్నారు, అరతులం కొనుక్కునే వాళ్ళు పావుతులం కొనుక్కుంటున్నారు. అంటే ఇప్పుడు ఇట్లా తమ ఏదో దాచుకోవడానికో లేకపోతే తర్వాత ఫ్యూచర్లో పనికొస్తుంది, అత్యవసర నిధిగా పనికొస్తుంది, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బ్యాంకులో పెట్టేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం అవసరాలు తీర్చుకోవచ్చు, ఇట్లా ఆలోచనలు ఉంటాయి. ఇట్లా అయితే ఇవాళ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు వీళ్ళందరినీ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? 100% మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. అసలు ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు బంగారం కానీ ఫ్యూల్స్ పైన మాట్లాడారు. సో ఈ 2 సబ్జెక్ట్స్ని ఎందుకు తీసుకున్నారు? భారతదేశంలో ఎక్కువగా ఫారెన్ ఎక్స్చేంజ్ మనం స్పెండ్ చేసేది ఇంటర్నేషనల్లో అంటే బంగారం పైన, ఫ్యూల్ పైన. సో నిత్య అవసరాలని తప్పదు. ఫ్యూల్ అనేది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్. ఒక ఉద్యోగస్తుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా హీ నీడ్ సంథింగ్, ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఒక ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడ మూవ్ చేయాలన్నా, ఏ వ్యాపారం జరగాలన్నా, ఏ ట్రేడ్ జరగాలన్నా ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ని ఎంత పొదుపుగా కరెక్ట్గా వాడుకొని చేయడం అనేది ఆయన ఉద్దేశము. అండ్ బంగారం వేసుకొస్తే చాలామందికి అంటే జ్యువెలరీ సేల్స్ అనే కాకుండా బంగారంలో 2 ఉంటాయి, జ్యువెలరీ ఇంకా బులియన్ సేల్స్. సో చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని, బంగారాన్ని ఒక బులియన్ బిస్కెట్ రూపంలో కొనుక్కొని పక్కకు పెడతారు, గోల్డ్ కాయిన్స్ రూపంలో కొనుక్కొని పక్కకు పెడతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇది నిత్యావసరం కాదు. దీన్ని ఏం చేస్తున్నారు, ఫారెన్ నుంచి కొనుక్కొని ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెట్టేసి దాన్ని మనం బులియన్ కింద బిస్కెట్స్ కొని ఇంట్లో పెట్టేస్తే దానికి ఎక్కడ ప్రొడక్టివిటీ లేదు. ఇట్స్ లైక్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో వాట్ డు గవర్నమెంట్ వాంట్స్? గవర్నమెంట్ want to utilize the money, government want to get the circulation done. So దా రీజన్లోనే ఆయన మనసులో ఉన్నది ఏంటంటే డోంట్ పుట్ ఇట్ ఎనీథింగ్ అండ్ డంప్ ఇన్ ద గోల్డ్ కాయిన్స్. ఏది అవసరమో అది కొనుక్కొని ఉంటే ఆర్నమెంట్స్ బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, వాళ్ళు తీసుకుంటారు. కానీ మీరు అన్నట్టుగా బిస్కెట్లు ఎవరు తీసుకోరు బ్యాంక్ లో, దాంట్లో డబ్బులు ఏమైనా తీసుకోవడం కోసం పెట్టుకోరు. బిస్కెట్లు అంటే బిల్లలు, బంగారు బిల్లలు అని తీసుకోరు కదా. నిజంగా అదైతే ఖచ్చితంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్లో ఏదో బీరువాలో ఎక్కడో పడి ఉండాల్సిన పరిస్థితి. కంటిన్యూ చేయండి. ఎస్, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక దేశం ఆర్థిక పరిస్థితి కోసం దేశం ఎలా ముందుకెళ్తుందో ఒక ఇండివిజువల్ కుటుంబ పెద్ద ఏం చేస్తాడు, ఇంట్లో ఎప్పుడైనా తను సంపాదించే దాంట్లో కొద్దిగా సేవింగ్స్లో పెట్టుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే అది మనకు ఆదుకుంటుందని ఒక ఆలోచన ఉంటుంది. ఇండియాలో ఎప్పటి నుంచో ఉంటుందండి. బంగారం అనేది ఇప్పటి నుంచి కొనడం కాదు, మనం వందల వేల సంవత్సరాల నుంచి ప్రతి చరిత్రలో ఏ స్టోరీ విన్నా దాంట్లో బంగారం కోసం మనం వింటాం. సో ఆ సెంటిమెంట్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది, మనం లక్ష్మి కిందికి భావిస్తాము. సో ఇండియాలో అందుకే గోల్డ్ కన్సెప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఉంటుంది. బికాజ్ నిజంగా చెప్పాలంటే ఏ అర్ధరాత్రి ఏ డబ్బు అవసరం ఉన్నా ముఖ్యంగా ఆదుకునేది బంగారమే. మనం ఏ షేర్ సర్టిఫికేట్లు తీసుకున్నా, నా దగ్గర ఏది ఉన్నా ఆ నిమిషానికి డబ్బు ఎక్కడి నుంచి రాదు. బంగారం మాత్రం ఒక్కటే, ఎప్పుడైనా ఎక్కడైనా పక్కింటి వాడికి ఇచ్చిన డబ్బులు వస్తాయి, ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో వాడుకోవడానికే బంగారం. సో ఎప్పుడైనా యుద్ధ వాతావరణం చూస్తే బంగారం రేట్లు పెరుగుతాయి. మీరు చూసుంటారు, ఇంతవరకు ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా బంగారం రేట్లు పెరుగుతూ వస్తాయి. కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఈ యుద్ధంలో మన బంగారం రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. మీరు ఆలోచించారా ఎందుకనేది? చెప్పండి, మీరే చెప్పండి దానికి. అదే నిజంగా స్టేబుల్ గా ఉన్నాయి, బాగా అందరంతా పెరిగినట్లు లేవు. చెప్పండి. ఎందుకు కారణం ఏంటి? ప్రతి ఒక్క దేశానికి ఒక ప్రయారిటీ మారింది. ఈ చిన్న యుద్ధము పెద్ద యుద్ధంలో మారబోతుంది. సో ఎవ్రీబడి హ్యావ్ టు గేర్ అప్ దే థింగ్స్. అంటే వాళ్ళకు కావాల్సిన ఒక యుద్ధం వస్తే మొదటిగా కావాల్సింది ఏంటి? ఆ యుద్ధంలో మనం వెళ్ళి వాడితో మళ్ళీ కొట్లాడాలంటే మనకు కావాల్సిన వెపన్స్ కావాలి, అమ్యునేషన్ కావాలి. సో దీనికి లాట్ ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్. సో చాలా దేశాలు కూడా ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నిల్వలు తీసేసి దే స్ట్రెంథెన్ దే సెక్యూరిటీ పాయింట్, దే స్ట్రెంథెన్ దే వెపన్ కానీ ఇవన్నీ కానీ దే స్టార్టెడ్ బయింగ్ దెమ్. సో ఆ లాట్ ఆఫ్ కంట్రీస్ మనం చూసాం, టర్కీ చూసాము, దే రిలీజ్ లాట్ ఆఫ్ గోల్డ్. ఎందుకోసం? ప్రయారిటీ మారింది. అంటే ఈ యుద్ధం పెద్దగా రాబోతుంది, దీంతో నెక్స్ట్ మన ఇంపాక్ట్ వచ్చినప్పుడు మనం కాపాడుకునేది ఎట్లా అనే దాని మీద ప్రయారిటీ మారింది. కాబట్టి మన ప్రైస్లో ఈ కరెక్షన్ చూసాము. ఒకసారి గ్లోబల్గా మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయ్యి అంటే తప్పకుండా గోల్డ్ ప్రైజెస్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో వీ కెన్ సీ మోర్ పాజిటివ్ మోడే కానీ ఒక నెగిటివ్ మోడ్ అయితే లేదండి. యు మీన్ తగ్గడం అండి? పాజిటివ్ మోడ్ అంటే పాజిటివ్ మోడ్ అంటే పెరుగుతుంది, తగ్గడం అనేది లేదు. కాదు బంగారం జనానికి పాజిటివ్ అంటే తగ్గితే వాళ్ళు పాజిటివ్ గా ఫీల్ అవుతారు, కొన్న వాళ్ళు కాదు. ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు తగ్గితే యాక్చువల్లీ పాజిటివ్ నెగిటివ్ అని కాదు. బంగారం రేటు ఇంటర్నేషనల్గా ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఇంటర్నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం రేటు పాజిటివ్గా ముందు గ్రో అవే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తగ్గేదానికన్నా అని